వెల్కమ్ టు మీ ప్రమీల రెసిపీస్. ఇవాల్టి వీడియోలో మనం పచ్చి రొయ్యలు బెండకాయ పులుసును ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి తిన్నారంటే కనుక అస్సలు వదిలిపెట్టరు. నేను చెప్పబోతున్నటువంటి ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చే రెసిపీ అండి ఇది. ముందుగా పచ్చి రొయ్యలు బెండకాయ పులుసును తయారు చేయడం కోసం 700 గ్రాముల రొయ్యలను తీసుకుని శుభ్రం చేసుకోవాలి. రొయ్యి లోపల నల్లగా దారంలా ఉంటుందండి, దాన్ని తీసేయాలన్నమాట. ఇప్పుడు శుభ్రం చేసుకున్నటువంటి రొయ్యల్లో కొద్దిగా ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసుకుని శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. ఇలా కడుక్కోవడం వల్ల రొయ్యలు నీసువాసన లేకుండా ఉంటాయండి. ఉప్పు, పసుపు, నిమ్మరసం వేశాక ఒకసారి బాగా కలిపి నీళ్లు పోసుకుని కడుక్కోవాలి. ఇలా కడిగితే రొయ్యలు చాలా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. ఇలా క్లీన్ చేసుకున్నటువంటి రొయ్యల్లో 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకుని మొత్తం బాగా కలిపి 10 నిమిషాలు ప్రక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని బౌల్లో వేసుకుని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు 1/4 కేజీ బెండకాయల్ని నీట్గా కడిగేసుకుని బెండకాయకు ఉన్నటువంటి 2 చివర్లను కట్ చేసుకుని ఒక్కొక్క బెండకాయని 2 ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా అన్ని బెండకాయలను ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుని అందులో 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఇవి వేగాక ఇందులో 10 దంచినటువంటి వెల్లుల్లి రెబ్బలు, 4-5 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి వేగాక మీడియం సైజ్ 2 ఉల్లిపాయలను తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట. ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇవి కొంచెం వేగాక ఒక పెద్ద టమాటాను తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. టమాటాలు మెత్తగా మగ్గాక ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ వేయించుకోవాలన్నమాట. రొయ్యల నుండి నీళ్లు ఊరి అవి మొత్తం ఇంకిపోయి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి లో ఫ్లేమ్లోనే మంటను ఉంచి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో బెండకాయ ముక్కల్ని వేసి కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో చింతపండు రసం పోసుకోవాలి. తర్వాత 1 గ్లాసు వాటర్ కూడా పోసుకుని బాగా కలుపుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకోవాలి. మనం పులుపుకి తగ్గట్టు ఉప్పు కారం ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ చాలకపోతే కనుక యాడ్ చేసుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే కనుక ఆయిల్ పైకి తేలి పులుసు చక్కగా ఉడుకుతుందండి. చివరిగా ఇందులో మనం కట్ చేసినటువంటి కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి పచ్చి రొయ్యలు బెండకాయ పులుసు రెడీ అయినట్లే. దీని ప్రొసీజర్ కూడా ఎంత ఈజీగా ఉందో తెలుసుకున్నారు కదా. మరి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేస్తారుగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీ ప్రమీల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఫుడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.